మరపురాని కలల సౌధం గురుతులే నీవు. ఎడబాయలేనన్నా నిజ స్నేహమే నీవు. నీ ప్రేమ కౌగిలిలో ఆనందమే నీవు. ఊహ కందని ప్రేమలోన భావమే నీవు. హృదయమందు పరవశించు గానమే నీవు. మనసు నిండిన రమ్యమైన గమ్యమే నీవు. మరపురాని కలల సౌధం గురుతులే నీవు. ఊహకందని ప్రేమలోన భావమే నీవు. హృదయమందు పరవశించు గానమే నీవు. మనసు నిండిన రమ్యమైన గమ్యమే నీవు. మరపురాని కలల సౌధం గురుతులే నీవు. యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా. యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా. అద్భుతమైన నీ ఆదరణే ఆశ్రయమైన నీ సంరక్షణయే నన్ను నీడగా వెంటాడెను. నే ఆలయగా నడిపించెను. నా జీవమా నా స్తోత్రమా నీకే ఆరాధన. నా స్నేహము సంక్షేమము నీవే ఆరాధ్యుడా.
చిరకాలము నాతో ఉంటానని క్షణమైనా వీడిపోలేదని నీలో నన్ను చేర్చుకున్నావని తండ్రితో ఏకమై ఉన్నామని ఆనందగానము నే పాడనా ఆనందగానము నే పాడనా ఏదైనా నాకున్న సంతోషము నీతోనే కలిగున్న అనుబంధమే ఏదైనా నాకున్న సంతోషము నీతోనే కలిగున్న అనుబంధమే సృజనాత్మకమైన నీ కృప చాలు నే బ్రతికున్నది నీ కోసమే సృజనాత్మకమైన నీ కృప చాలు నే బ్రతికున్నది నీ కోసమే యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా అద్భుతమైన నీ ఆదరణే ఆశ్రయమైన నీ సంరక్షణయే నన్ను నీడగా వెంటాడెను నే అలయక నడిపించెను నా జీవమా నా స్తోత్రమా నీకే ఆరాధన నా స్నేహము సంక్షేమము నీవే ఆరాధ్యుడా యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా జీవజలముగా నిలిచావని జలనిధిగా నాలో ఉన్నావని జనులకు దీవెనగా మార్చావని జగతిలో సాక్షిగా ఉంచావని ఉత్సాహగానమునే పాడనా ఉత్సాహగానమునే పాడనా ఏదైనా నీ కొరకు చేసేందుకు ఇచ్చితివి బలమైన నీ శక్తిని ఏదైనా నీ కొరకు చేసేందుకు ఇచ్చితివి బలమైన నీ శక్తిని ఇది ఏ చాలును నా జీవితాంతము ఇలా నా కన్నీయు నీవే కదా ఇది ఏ చాలును నా జీవితాంతము ఇలా నా కన్నీయు ప్రతి క్షణమునా కలిసున్నావులే ప్రతి అడుగునా ఉన్నావులే ప్రతి క్షణమునా
హల్లెలూయా. చాలా సంతోషం. విలువైన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చేతుల పైకి ఎదిగండి, ఒకసారి చెప్తాం హల్లెలూయా. దయచేసి గమనించండి, పెళ్లి కొరకు పిలువబడిన ఈ వివాహ ఆహ్వానాన్ని అందుకొని విచ్చేసినటువంటి బంధువులు, స్నేహితులు, మీకోసం ఏర్పాటు చేసిన అలానే భానుప్రియకు అవసరమైన దేవుని మాటలు వేమూరులో దేవుని సేవలో కొనసాగించబడుతున్న దైవజనులు ఉన్నారు. వారు వేదిక మీదకి వచ్చి దేవుని మాటలు చదివి వినిపిస్తుండగా శ్రద్ధగా మాటలు ఆలకించాలని ప్రభు పేరట ప్రేమతో తెలియజేస్తున్నాను. దయచేసి గమనించండి, పెళ్లి కుమారుడు తరపున తల్లిదండ్రులు, పెళ్లి కుమార్తె తరపున తల్లిదండ్రులు పెళ్లి కుమారుడు కొరకు, పెళ్లి కుమార్తె కొరకు ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవం గలన ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును, ఆకాశ పక్షులకును, సమస్త భూజంతులకును పేరులు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చి వేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసుకుని వచ్చాను. అప్పుడు ఆదాము ఇట్లనను, నా ఎముకల్లో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరుల్లో నుండి తీయబడిన గనుక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై అందురు. ఈ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. చాలా విలువైనటువంటి వర్తమానం బైబిల్ లేఖనాలు కుటుంబ వ్యవస్థకు అవసరమైన మాటలు దైవజనులు చదివి మనకు వినిపించారు. చాలా సంతోషం. అలానే మన మధ్యలో కోదాడ నుంచి వచ్చినటువంటి దైవజనుడు నరేష్ గారు మన మధ్యలో ఉన్నారు. వారు కూడా వేదిక మీదకి వచ్చి పరిశుద్ధ లేఖనంలో కుటుంబ వ్యవస్థకు అవసరమైన మాటలు. 3వ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఆ వివాహమునకు పిలువబడి ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయం ఇంకా రాలేదనెను. ఆయన తల్లి పరిచారకులను చూసి ఆయన మీతో చెప్పున్నది చేయుడనెను. యూదుల శుద్ధీకరణచార ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణల నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు దింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు మంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పోండని చెప్పగా వారు తీసుకొని పోయిరి. ద్రాక్షారసము ఎక్కడ నుండి వచ్చెనో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినదిగా విందు ప్రధాని తెలియకపోయాను గనక ఆ ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూసినప్పుడు ఆ విందు ప్రధాని
పెండ్లి కుమారుని పిలిచి, ప్రతి వాడును మొదట మంచి ద్రాక్షారసమును పోసి, జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయును. నీవైతే ఇది వరకుమును మంచి ద్రాక్షారసము ఉంచుకొని ఉన్నావా? అతడితో చెప్పెను. గలిలియాలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియ చేసి తన మహిమను బయలుపరచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. హల్లెలూయా. చాలా సంతోషం. విలువైన మాటలు చదివి వినిపించిన దైవజనులకి హోసన్నా మినిస్ట్రీస్ తరపున శుభాలు. చాలా సంతోషం. గమనించండి, మన మధ్యలో హైదరాబాద్ మహానగరం నుంచి మన మధ్యలోకి వచ్చిన దైవజనులు పాస్టర్ ఎబినేజర్ గారు మన మధ్యలో ఉన్నారు. వారు కూడా ఒక చక్కటి దేవుని మాటలు చదివి మనకు వినిపిస్తారు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 22వ వాక్యము నుండి 33వ వాక్యం వరకు రాయబడిన సంగతులు చదవగా వినిపిస్తారు. చక్కగా జాగ్రత్తగా వాటిని మనము ఆలకించాలని ప్రభు పేరట ప్రేమతో తెలియజేస్తున్నాం. హల్లెలూయా. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం నుంచి కొన్ని మాటలు దేవుని మాటలు చదువుకుందాం. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడి ఉండవలెను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను మడుతైనను అటిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకునే వలనని వాక్యముతో ఉదక స్థానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకును. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరములను వలె తమ భార్యలను ప్రేమించు బద్దులై ఉన్నారు. తన భార్యలను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించువాడు ఎవడునూ లేడు గాని ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవములు ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును. వారిద్దరును ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తుని గురించి సంఘమును గురించి చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలనను, భార్య అయితే తన భర్త యందు భయము కలిగి నడుచున్నట్లును చూచుకొనవలెను. దేవుడు తన పరిశుద్ధ లేఖనాన్ని మా హృదయంలో ఫలింపచేయునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. పాస్టర్ గారికి వందన. ప్రభు, ఈ స్థలములో ప్రభా మీరు జరిగిస్తున్న పరిశుద్ధ వివాహం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మరి ఇరువురు యేసు ప్రభా శ్రీను అభిషేకం బట్టి అలాగే జ్యోతి ప్రభా మరి భానుప్రియను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. వారిద్దరూ యేసు క్రీస్తు నామములో ఈరోజు జతపరుస్తుండగా ఆ బిడ్డను మీరు దీవించండి, అభిషేకించండి, ఫలింపు చేసి గొప్ప కార్యాలు జరిగించండి. కుటుంబ వ్యవస్థలో కావలసిన అక్కర్లు దీవెనలు కుమ్మరించండి. యేసు ప్రభు ఇక్కడ దైవజనులు వాక్యాన్ని బోధిస్తుండగా వాక్యాన్ని ఇక్కడ కూర్చున్న వారందరిలో ప్రభు నూతనంగా జతపరుస్తున్న వారందరిలో ఫలింపు దయచేసి మీ కృపలో భద్రపరిచి మీ సాక్షిగా నిలబెట్టి మీరు మహిమ పొందమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను. ఆమేన్. ఆమేన్. చాలా సంతోషం. చక్కగా ప్రార్థన చేసి మరికొద్దిసేపట్లో భార్య భర్తలుగా జతపరచబడబోతున్న వధూవరులకు అవసరమైన దీవెనలు అందించిన దైవజనులకి హృదయపూర్వకమైన వందనాలు. దయచేసి గమనించండి, ఈ వివాహ ఆహ్వానాన్ని అందుకొని చేరి వచ్చిన బంధువులు, స్నేహితులు, శ్రేయములాచలకి ఓ చిన్నపాటి హెచ్చరిక. ఎవరు మాట్లాడకూడదు. జరుగుతున్న ఈ పరిశుద్ధ కార్యక్రమాన్ని పరిశుద్ధముగా సంతోషముగా చూచి ప్రభువుని మహిమపరచవలనని ప్రభు పేరట ప్రేమతో మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈ వేదిక మీద అలంకరించబడ్డ పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెకు అవసరమైన మాటలు చక్కగా మనం విన్నాం. పరిశుద్ధ గ్రంథములో ఈ వివాహాన్ని గురించి వ్రాయబడిన సంగతి, వివాహము అనేది అన్ని విషయములలో ఘనమైనదిగా ఎంచబడింది.
భూమి మీద ఎన్నో విలువైనవి, ఎన్నో ఘనమైనవి మనకు కనబడుతూ ఉంటాయి. కనబడుతున్నవి వినబడాలు చెల్లిస్తున్నాను స్వామి. నా తండ్రి నీకు స్తోత్రం నాయన. మీ ప్రియుల ఉద్దేశాలు నెరవేరుస్తూ మీ ఆలోచన ప్రకారముగా మీ చిత్త వృత్తి చొప్పున మీ కార్యాలు మా మధ్యలో మీరు ప్రారంభించి, నా తండ్రి నీకు స్తోత్రం. శ్రీనివాసరావుని, భానుప్రియాన్ని మీరు జతపరచ ఉద్దేశించి ఈ వివాహాన్ని మీరు ఏర్పాటు చేసినందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి విశేషంగా ఈ వివాహములు చదవబడ్డ నీ మాటలన్నీ బిడ్డల హృదయాల్లో మీరు స్థిరపరిచి మహిమ పొందుకోండి. నా తండ్రి వివాహాన్ని జరపనయ్యున్న దైవజనుడికి కూడా కృపనిచ్చి వాడుకోమని ప్రార్థన చేస్తూ, ఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోండి. యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి గమనించండి, ఇంకెవరు మాట్లాడకూడదు. దైవజనులకి సమయాన్ని అప్పగిస్తూ ఉన్నా ఉంది. అందుకని ఈ అభివృద్ధి విషయంలోనూ, ఈ సంసార వైరాగ్యంలోనూ, సంపాదన అంటే చెప్పాల్సిన పని లేదనుకోండి. ఇప్పుడు ప్రతి ఒక్కరూ నిద్ర లేచి నుంచి సాయంకాలం వరకు పాశుముఖం కడుక్కోకపోయినా రాత్రి 11 వరకైనా సంపాదన మీదనే ఉన్నారు. కానీ అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది ఈ సృష్టికర్త అయిన దేవుని ఆలోచనలు, మనుషుని ద్వారా దేవుని యొక్క సంకల్పాలు మనం తెలుసుకుని వాటి విధంగా మనం నడుచుకున్నప్పుడు 4వ వాక్య భాగం వరకు దైవజనుడు చదివాడు. కనుక ప్రియులారా, ఈ వాక్య భాగంలో మనము చదివిన వాక్యమును బట్టి మనం తెలుసుకోవలసిన రోజు ప్రతి పెళ్లిలో ఈ వాక్యాన్ని చదువుతుంటాం. కానీ ఈ వాక్యంలోని ఆంతర్యం ఏమిటి అని మనం గమనించగలిగితే, ఈ సృష్టిని నోటి వాక్కు ద్వారా దేవుడు సమస్తము కలగజేసినట్టుగా మనం చూస్తున్నాం. దేవుడు కలగజేసిన ప్రతిదీ దేవుడు చూసి చాలా సంతోషపడి ఆనందించి దాని విషయమై ఆయన మంచిది 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 అని అనుకుంటూ వచ్చాడు. తర్వాత ఆయన స్వరూపము చేత మొదట ఆయన పురుషునిగా చేశాడు. ఎందుకంటే ఆయన పురుషుడు గనక, దేవుడు పురుషుడు గనక, అంటే మగ మనిషి గనక మగానిగానే చేశాడు. పురుషుడు గనక తన స్వరూపం చేత పురుషుని కలగజేసి తాను సృజించిన ఈ సృష్టిలో అధినేతగా, ఈ సృష్టి పరిపాలన అధ్యక్షుడుగా దేవుడు నియమించుటకు ఈ సృష్టిలో పెట్టాడు. కొద్ది రోజుల తర్వాత పరిపాలన అధ్యక్షత రాజరికాన్ని మరిచిన ఆ మొదటి మనుషుడు ఎటు నడిచాడో ఏమో మనకైతే తెలియదు. మొత్తం మీద ఆయన గారు ఏదో తొట్టిల్లాడు, దేవుని ఆలోచన ప్రకారం నడవకుండా ఏదో నడిచినట్టున్నాడు. అందుకని ఆ మనుషుని చూసిన దేవుడు అంటాడు, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని మళ్ళీ ఒక చక్కటి ఆలోచన చేసి ఆ నరునికి సాటి అయిన సహాయం చేయాలి అని అనుకుని ఆ మనుషునికి గాఢ నిద్ర కలగజేసి ఆ ప్రక్కటెముకలో ఒక ప్రక్కటెముకను తీసి ఆ ఎముకను స్త్రీగా నిర్మించినట్లుగా మనం చదివాం. అంటే ఆ రోజునే, ఈ రోజుల్లో మొత్తం మంది ఇచ్చి ఆపరేషన్ చేస్తున్నారు. ఆ రోజునే ఆయన వచ్చాడు, ఏనుగు పెట్టాడు, ఒంటికి పెట్టాడు, నక్క కుక్క ఇట్లా ఈ రకంగా అన్నిటికీ పేర్లు పెట్టాడు. అందుకని ఆ పేర్లే నేటికి ప్రతి ప్రాణికి నిలబడిపోయాయి. ఆ పేర్లతోనే మనం పిలుస్తూ ఉన్నాం. అందుకని ప్రియులారా, అధినేతగా భూమి మీద కలిగిన వాటన్నిటికీ అధినేతగా దేవుడు కలుగజేసిన ఈ మనుషుని పట్ల దేవుడు న్యాయం తప్పకుండా ఆ మనుషుని ప్రక్కటెముకలో తీసిన ఆ స్త్రీని కూడా ఆయన దగ్గరికే తీసుకొచ్చాడు. కనుక ఆ మనుషుడు ఆ స్త్రీని చూసిన వెంటనే నరునిలో నుండి ఈమె తీయబడినది కనుక నారి అనబడును అని ఆ మొదటి మానవుడు ఆ స్త్రీకి నామధేయం చేయడం జరిగింది. అందుకని ఆయన ఇది మనుషుల్లోంచి తీయబడింది కనుక నా ఎముకలో ఎముక, నా రక్తంలో రక్తము, నా మాంసంలో మాంసము. కనుక పురుషుడు తన తల్లిదండ్రిని వదిలి తన భార్యను హత్తుకొని ఉంటారు. వారిద్దరూ ఇక ఒకరుగా ఉండకుండా ఏక శరీరముగా ఒకరై ఉంటారు అని ఆయన ప్రవచనముగా ఆనాడు ఆ మాటలు పలికాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది మొదటి వాక్యంలో మనం చదువుకున్నాం. ప్రియులారా, ఇక్కడ ఒక చిన్న రహస్యం. స్త్రీనేమో మనుషుని గర్భం నుండి ప్రక్కటెముక నుండి తీశాడు. మరి పురుషుని ఆయన ఏమిటితో తయారు చేశాడు? పురుషుని ఎలా కలగజేశాడు? ఈ పురుషుని జన్మ రహస్యం ఏమిటి అని మనం ఒకసారి గమనించగలిగితే, చూడండి ప్రియులారా, దేవుడు జగన్నాటక సూత్రధారి. ఆయన కార్యాలన్నీ ఏ మనిషికి అర్థం కావు.
ఏ మనిషి ఆలోచించదగిలి ఇంతేగా అని అనలేడు. ఎందుకంటే దేవుని జ్ఞానాన్ని వర్ణించడం ఎవరి శక్యము కాదు. కనుక ప్రియులారా, దేవుడట ఈ మనిషిని ఏ విధంగా సృజించాడు, ఈ మనిషిని ఎలా తయారు చేశాడు అని మనం గమనించగలిగితే అదే ఆదికాండము 2వ అధ్యాయము 7వ వాక్య భాగమును మనం ధ్యానం చేసినట్లయితే అక్కడ వాక్యములో రాయబడింది ప్రియులారా, నేల మంటితో పురుషుని నిర్మించి వాని నాసికారంధ్రములలో ఆయన జీవవాయువును ఊదగా నరుడు మట్టిగా ఉన్న ఆ బొమ్మ నరుడుగా మారెను అని. మీరు ఆ 7వ వాక్యం చదవగలరా? నరుడు జీవాత్మ ఆయను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గమనించాలి ప్రియులారా, ఇక్కడ దేవుని యొక్క మహాజ్ఞానం, దేవుని యొక్క ఒక గొప్ప ఆంతర్యం ఏమిటి? మట్టితో మనుషుని ఎందుకు చేశాడు? నేల మట్టితోనే ఆయన ఎందుకు చేశాడు? నేల మట్టిని తీసుకున్నాడు, రూపమేమో దేవుని రూపం, ఆవిషి ప్రాణమేమో దేవుని ఊపిరి. తర్వాత దేవుని ఊపిరి ఎప్పుడైతే ఊదాడో ఈ మట్టి మనిషిగా మారిపోయింది. చక్కగా శరీర రక్త మాంసాలు కలిగిన వాడుగా అయిపోయాడు. ఊపిరి వచ్చేసింది, మాట్లాడుతున్నాడు. అంటే దేవుని ఊపిరిలో ఒక శక్తి ఉంది, దేవుని ఊపిరిలో ఒక గొప్ప మహత్యం దాగి ఉంది. అందుకని దేవుని మహత్యానికి, దేవుని క్రియలకు సాదృశ్యంగా పురుషుని అనగా మగ మనిషిని దేవుడు తయారు చేశాడు. కనుక ఎందుకు నేల మంటితో దేవుడు నిర్మించాడు అని మనం గమనించగలిగితే ప్రియులారా విస్తరింపచేస్తుంది. కనుక ఈ రోజున మనకు మట్టి లేకపోతే మనమందరం ఆకలి దప్పుకతో సత్యవాళ్ళమే. కనుక మట్టి సమస్త మానవులకు ఆకలి తీర్చగలిగినది, ఆరోగ్యం ఇవ్వగలిగినది, బలము ఇవ్వగలిగినది, ఉత్తేజము ఇవ్వగలిగినది. అందుకనే నేల మట్టితో దేవుడు నరుని చేశాడు. కనుక మట్టి లేకపోతే అభివృద్ధి లేదు, పురుషుడు లేకపోతే అభివృద్ధి లేదు. కనుకనే పురుషుని విషయంలో దేవుని ఒక గొప్ప సంకల్పము, అలాంటి గొప్ప ఆలోచన చేత ఈ మట్టితో దేవుడు మనుషుని చేసి మనిషికి ఒక బాధ్యత ఇచ్చాడు. సృజించిన ఈ సృష్టిలో ఏదేను అనే ఒక వనం అనగా ఒక తోటను, ఒక గొప్ప ప్రాంతాన్ని ఒక తోటగా నిర్మించి అక్కడ ఈ పురుషుని తీసుకుపోయి ఆ తోటలో పెట్టాడట. అక్కడ పురుషుడు అడిగాడంటే ఇక్కడ నేనేం చేయాలి ప్రభు అని. అప్పుడు అంటాడు దేవుడు, నీవు ఈ తోటను కాసుకోవాలి, ఈ తోటను నువ్వు కాసుకోవాలి, ఈ తోటను సేద్యపరచాలి, ఈ తోటలో విత్తనాలు వేయాలి, ఈ తోటలో పంటలు పండించాలి, ఈ తోటలో ధాన్యములన్నీ నింపాలి, ఈ తోటలో ఫలింపు చేత నువ్వు ఆనందించాలి, సంతోషించాలి అంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అదే అధ్యాయంలో 15వ వాక్య భాగాన్ని, 2వ అధ్యాయం 15వ వాక్య భాగాన్ని మనం గమనించగలిగితే పురుషునికి దేవుడు ఒక బాధ్యత ఇచ్చినట్టుగా మనం గమనిస్తాం. 2వ అధ్యాయం 15వ వాక్యం. దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదేను తోటను సేద్యపరచుటకును దానిని కాచుటకును దానిలో ఉంచెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రియులారా, ఈ తోట అనే వ్యవస్థ ఒక కుటుంబానికి సాదృశ్యం. కనుక ఈ తోటలో అనగా ఇప్పుడు మన కుమారుడు శ్రీనివాసరావు ఒక కుటుంబ వ్యవస్థను ప్రారంభిస్తున్నాడు. తోటగా ఉంటున్న భానుప్రియ, తోట యజమానిగా ఉంటున్న శ్రీనివాసరావు. కనుక ఈ తోటను శ్రీనివాసరావు ఆ యజమానుడుగా నిలిచి తోటను సేద్యపరుచుకునేవాడుగా, తోటను ఫలింపజేయవాడుగా, మరి తర్వాత తోటను కాసుకొని ఉండాలి, కంచెలాగా కాసుకొని ఉండాలి. మరి తోటలో ఫలం వేసి మనం కాసుకోకుండా, కంచె లేకుండా తోటను వదిలేసామనుకోండి, తోట పైరు ఫలములు మనం అనుభవించలేము. ఎందుకంటే చుట్టుపక్కల పశువులు కానీ, మేకలు కానీ, గొర్రెలు కానీ అన్ని తోటలోకి వచ్చే ప్రమాదం ఉంటుంది. కనుక తోట యజమాని ఆ తోటలో పైరేసిన తర్వాత ఆ తోటను కాసుకొని ఉండాలి, ఆ తోటను ఫలింపులు చూడాలి, ఆ తోటలో పండే పంటను చూసి ఆనందించాలి, కాలు మీద కాలు వేసుకొని మిషన్ మీద చేసుకొని చక్కగా నడవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఉన్నారు అని ఆ పురుషుడేమో తెలియక గొర్రె అలా తలకాయ ఊపినట్టున్నాడు. అట్టలే గారు, అట్లంటే అట్లా కాదురా తిక్కులోడా, నీ సొంత శరీరాన్ని నువ్వు ఎలా ప్రేమిస్తావో అలాగే నీ భార్యను ప్రేమించాలి అన్నాడు. ప్రేమించమంటే చాలామంది తలకాయలు ఊపుతారు.
అలా కాకుండా దైవజనుడు మళ్ళీ చెప్తాడు, ఆడ రెంటింపుగా రెండర్థాలతో చెప్తాడు ఎఫెసీ పత్రికలో. మీ సొంత శరీరాన్ని మీరు ఎలా ప్రేమించుకుంటారో మీ భార్యలను కూడా అలా ప్రేమింపబద్ధుడవై ఉన్నావు. దేవునికి స్తోత్రం. నీ భార్య నీ రక్త సంబంధి కనుక ఆమెను నువ్వు ప్రేమించాలి. రక్తబంధము గొప్పది కనుకనే ప్రియులారా, ఈ రక్తబంధము ఈ సృష్టిలో అతి శ్రేష్టమైనది. ఇంటిని వదిలి, తల్లిదండ్రులను వదిలి, అన్నదమ్ములను వదిలి, ఆమె ఇష్టాలు వదిలి, ఆమె ఆకర్షణ అన్నిటిని వదిలి ఇప్పుడు శ్రీనివాసరావు అడుగుజాడలలో అడుగులు వేస్తూ శ్రీనివాసరావు ఇష్టానికి లోబడి శ్రీనివాసరావు వెంబడి నడవాలి. అట్లా నడుచుటకు ఆమె ఇష్టపడి ఉంది కనుకనే నేడు ఆమె భార్య శ్రీనివాసరావు అనే భార్య పోస్టులోకి వచ్చుటకు ఆమె సిద్ధపడి మనం తినలే. కానీ అట్లా ఉన్నప్పటికీ కూడా మా అమ్మను అంటే పుట్టించినే గౌరవిస్తుంది. కానీ నాకు అర్థమవుతుంది మన తల్లి రిబకమ్మ గారు మళ్ళీ పుట్టించనే మాట ఎందుకు ఎత్తలేదబ్బా అని. అంటే తమ యజమానుడు మన తండ్రి ఇస్సాకు గారు ఆయన భార్యగా ఉన్న మన తల్లి రిబకమ్మను ఆయన ఎంతగా ప్రేమించాడో కనుకనే ఆమె తండ్రిని మర్చిపోయింది, తల్లిని మర్చిపోయింది, అన్నదమ్ములను మర్చిపోయింది, అక్క చెల్లెలను మర్చిపోయింది, తమ సొంత ప్రేమ అన్నిటిని మర్చిపోయి తన ప్రియుని తన భర్తకు ఇస్సాకును ఆమె వెంబడిస్తూ వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక నీవు ఇక నుంచి ఆమె తల్లిదండ్రులను మర్చిపోనట్లుగా నీ ప్రేమలో లీనమైపోవాలి. ఎట్లా ప్రేమిస్తావో ప్రేమించడం అంటే రోజు బిర్యానీ తెచ్చి ముక్కలు పెట్టి కలిపి బాని ప్రియ తిను నోరు తెరు అని అనుకుంది. అది కాదు ప్రేమ. ఇవన్నీ పెట్టి ఈ రోజున తలకాయకి ఎక్కించుకుంటున్నారు చాలామంది తెలియక. భార్యాభర్తలు ఉండాలి కానీ చాలామంది తెలియక పెళ్ళి అయితేనే కుర్రోళ్ళు కదండి తెలియక ఇల్లు వచ్చానన్నా స్వరూపం. దేవుడు నా దేవుడు ఎలా ఉన్నాడో నువ్వు అలా ఉన్నావు. ఆయనకు మీసం ఉంది, నీకు మీసం ఉంది. ఆయనకు గడ ఉంది, నీకు గడ. ఆయన ఎలా ఉన్నాడో నువ్వు అలా ఉన్నావు. అందుకని దేవుని స్వరూపము మహత్యము గలది, దేవుని స్వరూపము గౌరవ మర్యాదలు గలది. కనుక పురుషుడు గౌరవంగా బ్రతకాలి, పురుషుడు ఘనంగా ఉండాలి. ఈ రోజున చాలామంది పురుషులు చూడడానికి ఏమైనా నేను ఎంబీబీఎస్ అంటాడు, ఆటకు ఈటకు అంటాడు, ఈయనకి తక్కువ గిక్కులు తెలుసు కానీ మర్యాద తెలియదు. కనుక ఈ గౌరవ మర్యాదలతో కూడిన దేవుని స్వరూపం అంటే ఇప్పుడు చూడండి, ఒక చిన్న రాయిని చేసి ఒక బొమ్మను చేసిన ఆ స్వరూపాన్ని ఎలా పెడతాం మనం? దాన్ని ఎంతో విలువగా ప్రతిష్టలుగా ప్రత్యేకించబడిన గుడిగా దాని తలుపులేంది, దీపారాధన ఏంది బ్రహ్మాండంగా పెడతాం. ఎందుకంటే దేవుని స్వరూపం. కనుక ప్రియులారా, దేవుని స్వరూపం చేత కలగజేసిన పురుషుడు ఎలా ఉండాలి అంటే గౌరవ మర్యాదలతో జీవించేవాడై ఉండాలి. ఎక్కడంటే అక్కడ సెంటర్లలో బంకుల దగ్గర బజ్జీలు తినడం కానీ, సెంటర్లలో వ్యవహారాలు చేయడం కానీ, ఈ రాజకీయాల బడి తిరగడం కానీ, ఏమండి ఇక్కడ ఈ భార్య కాదని ఇంకొక దాని బడి పోవడం కానీ, గుట్కాలు సిగరెట్లు తాగడం కానీ, సినిమాలు చూడడం కానీ, ఈ యొక్క పనికిమాలిన పనులు పురుషుడు చేయకూడదు. వాడు పురుషుడై ఉండవచ్చు, మగాడై ఉండవచ్చు, కానీ బైబిల్ చెప్తుంది నువ్వు సచినంతో సమానము అని. అంటే జీవం లేనివాడు, జీవం కలిగిన వాడు మర్యాదగా ఉంటాడు, గౌరవంగా ఉంటాడు. కనుక దేవుని స్వరూపమైన పురుషుడు గౌరవముగా ఉండాలని, దేవుని పోలికను అవమానపరచకూడదని ఇది దేవుడిచ్చే బాధ్యత. అయినా సహాయకురాలుగా ఉండాలని ఇది దేవుని ఉద్దేశం. అంటే అందుకని వాక్యం అంటుంది భార్య దొరికిన వానికి మేలు దొరికెను అని. కనుక ఇప్పుడు భానుప్రియ శ్రీనివాసరావుకు భార్యగా వస్తుంది కనుక ఇప్పుడు శ్రీనివాసరావుకు మేలు దొరికినట్టు, లాభం దొరికినట్టు, ఆదాయం దొరికినట్టు. అందుకని ప్రియులారా, ఈమె సహాయకురాలుగా ఉండాలి, మేలు చేయయుక్తిగా ఉండాలి. కీడు చేసేదానికి గాను, నష్టం కలుగజేసేదానికి గాను భార్య ఉండకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే భార్య దొరికిన వానికి మేలు దొరికెను, అట్టివాడు యెహోవా వలన అనుగ్రహము పొందినవాడు అని వాక్యము రాయబడి ఉంది. కనుక ప్రియులారా, దేవుని నిర్ణయం ఇలాగ ఉంది. భానుప్రియ, నీ పట్ల దేవుని ఆలోచన, స్త్రీ పట్ల దేవుని ఆలోచన ఇలా ఉంది. కనుక పురుషునికి భార్య మేలు చేసే వ్యక్తిగా ఉండాలి. ఎంతవరకు అంటే ఆమె బ్రతుకు దినములన్నీయు భర్తకు మేలు చేసే వ్యక్తిగాను సహాయకురాలుగాను ఉండాలని దేవుడు స్త్రీకి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండవదిగా స్త్రీ బలం కలిగి చీకటితోనే లేయాలి. ఏమా, ఇక నుంచి మన ఇంటి దగ్గర నువ్వు 7 వరకు పడుకోవచ్చు, 8 వరకు పడుకోవచ్చు, పడుకొని నిద్రపోతూనే అమ్మ టీ, అమ్మ కాఫీ అని అనొచ్చు. కానీ ఇక్కడ అమ్మ కాఫీ లేదు, నాయన కాఫీ లేదు. ఏమా, ఇప్పుడు నీకు బాధ్యత. స్త్రీకి నువ్వు చీకటితోనే
ఎందుకంటే నువ్వు ఒక కుటుంబస్తురాలు అవ్వబోతున్నావు, ఒక కుటుంబ యజమానురాలు, ఒక భార్య, యజమానత్వం కలిగిన పోస్టు కనుక ఈ ఉద్యోగం లాంటిది. కనుక ఈమె చీకటితోనే లేచి ఇక ఇంటి పనులు చక్కదిద్దుకోవాలి. నాకు చిమ్మడం రాదు అని అంటే కుదరదు, నేర్చుకోవాలి. భార్య పద్ధతి అది, ఆ డ్యూటీ అది, ఆ ఉద్యోగం అది. అందుకని ఆమె చీకటితోనే లేచి బలము కలిగి ఆమె నడకట్టు బిగించుకొని పనులు చేసుకొని ఇంటి వారి కొరకు పనులు సిద్ధపరుచుకోవాలి. తదుపరి మాధుర్యాన్ని అనుభవిస్తారు. అంత రుచి కనుక ఎముక రుచి. అందుకే తన భర్తకు ఆమె రుచికరంగా ఉండాలి, మాధుర్యంగా ఉండాలి. కుటుంబ వ్యవస్థలో కూడా రుచికరమైన జీవితం, అందరికీ ప్రేమానురాగాలు పంచే వ్యక్తిగా ఉండాలని దేవుని వాక్యము చలవిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మూడవదిగా నా కుమార్తె ప్రియ, ఇక నుంచి నీ తండ్రిని, నీ తల్లి ఇంటిని, నీ అన్నదమ్ములను, నీ స్వదేశాన్ని మెల్లగా మర్చిపోవాలి. ఎందుకంటే చాలామంది ఇట్లాంటి చోటని కొన్ని కాపురాలు దెబ్బతింటున్నాయి తెలియక. ఇది దేవుని నిర్ణయం. ఒక భార్య అనే వ్యక్తి, భార్య పెళ్ళి అయిన తర్వాత భర్త ఇంటిని గణపరుచుకోవాలి. కొంతమంది చూడండి, పెళ్ళి అయినా కానీ కూడా పుట్టింటినే గణపరుస్తుంటారు. అన్నను కానీ, మామను కానీ, అమ్మను కానీ, నాన్నను కానీ ఎవరిని పొగడకూడదు. అమ్మే, అన్నే, మా అన్నయ్య, మా అమ్మ, అంతవరకే కానీ పొగడకూడదు. ఎందుకని అలా చెప్తున్నావు పాస్టర్ గారు అని అంటే, మాటికి మాటికి మన పుట్టింటి వారి గురించి పొగిడేటప్పుడు ప్రియులారా, అత్తవారింటిలో మామకైనా కావచ్చు, చేసుకున్న భర్తకైనా కావచ్చు, లేదా ఇంట్లో ఆడపడుచు కావచ్చు, మర్ది కావచ్చు, ఆ కుటుంబంలో ఉన్న వారికి అందరికీ ఆ మాటలు వింటున్నప్పుడు సర్రని ఎక్కుతూ ఉంటుంది. బో ఎక్కడ నాయన ఉన్నాడు, అబ్బో ఎప్పుడు అమ్మ నాయన అంటుంటుంది కదరా నీకు అల్లము అనేవాళ్ళు కూడా ఉంటారు. నాటికి మా పెద్దన్న నామంటున్నా మా చిన్న అన్నాడు అనుకోండి, వాడికి బీపీ పెరుగుతుంది. ఇక బావలేదు, బామార్దు లేదు, చూసాడు తీసి ఒక్క పీకి కొని గువ్వ కొని పీకితే గంట పోతే అమ్మో నాకు పని చేయకుండా ఉండాలి. అంటే మనం పుట్టింటి వారిని అత్తవారింటి దగ్గర పొగడకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుకనే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండవదిగా మనం యజమానునికి, భర్తకు లోబడి ఉండాలి. ఎంతవరకు లోబడి ఉండాలి అని దేవుని వాక్యం చెప్తుంది. ఇదే మాటలు రాలేదు కన్నా. నేను మొన్న పోయిన నెలలో ఆదోనికి ఆదోని పెళ్లి చేసుకున్నాను. ఇలా భర్తకు లోబడి ఉండాలి స్త్రీ అని చెప్తున్నా నేను. అందులో ఒక ఆమె అభివృద్ధి చేసింది. పెళ్ళిళ్ళు పాస్టర్ గారు, పెద్ద అయినా నువ్వు బాగానే చెప్తున్నావు, కానీ నాకు కూడా ఒక చిన్న సలహా. నా భర్త అండి, ఈడు నా భర్త, ఈ నా భర్తకు నేను లోబడి ఉన్నానా? నేను అక్కడ కొంచెం అట్లా మాట్లాడతారులే, ఆదోని కదండి, రాయలసీమ కదా. నాకు అర్థం కాక ఇదేమో మరి భర్త అంటావు, వాడు ఈడు అంటావు, ఏం మాట్లాడమా? నేనేం మాట్లాడకపోతే మీరు చెప్పారు కదా అండి, ఉదయం పొద్దున్న లేస్తే సారాయి కొట్టుకు వెళ్తాడట, ఎక్కడెక్కడ తాగుతాడంట. అది దీనికి మాడికి వచ్చేస్తాడంట. వచ్చి చేసుకున్నది ఆమె ఏదో పాపం 4 ఇళ్ళు పాసి పని చేసుకుని సంపాదించుకొస్తే ఆ డబ్బులు కూడా లాక్కుంటాడు. ఈటోడు ఈయనకి మరి ఎట్లా నేను లోపడాలి చెప్పుకోవాలి. ఇక నాకు నోట్లో మాట్లాడాలి. ఇక నేనేం చెప్పండి, నాకేం అర్థం లేదు. అక్కడ భర్తను లేపింది. ఆయన మామూలుగా 4 వీసాలు గీసాలు బ్రహ్మాండంగా ఉండాడు, 4 వీసాలు పెట్టాడు. మరి సిగ్గులేని రోజు తాగుతాడు. మరి భర్త అన్నాడు మామూలుగా ఉండాలి కదా, కుటుంబ వ్యవస్థ ఉండాలి కదా. అది పురుషుల ద్వారా కొన్ని కుటుంబాలలో సిగ్గు వాక్యంలో రాయండి. నువ్వు చర్చకి వస్తున్నావు, నీ ప్రేమను బట్టి నీ భర్తను మార్చుకోవచ్చమ్మా. అంటే అబ్బాయి అంటే ఏదో అలవాటు పడ్డాడు, ఎంతసేపు మామూలు పెట్టలే ఆయన చెప్పాలంటే. అందుకని నా ప్రియమైన దేవుని మాటలు మన మనుషుల తత్వాలుగా దేవుడు ఏం చెప్తున్నాడు, వారి ఇంటికి వచ్చినప్పుడు చెప్తాడంట, సారమా స్వామి ఏంటి అయ్యా ప్రాణేశ్వర యజమానుడా ఏంటంటే, ఇదిగో నేను పొట్టెలు తీసుకొని వస్తాను, నీవు ఒక మెత్తటి 2 మాణికలు గోధుమ పిండి తీసుకొచ్చేసి వృద్ధురాలకి చెప్పిపోతున్నాడు. ఆమె అనలేదు. సరేనయ్యా
ఆయన పోయి ఆ పొట్టేళ్ళు తీసుకొచ్చి అక్కడ ఆయన పై మీద ఆయన ఉంటే ఈ వైపు మెత్తని రొట్టెలు కలిసి తీసుకొచ్చి పెట్టాడు. అంటే యజమానుని, అంటే చేసుకున్న యజమాని భర్తను ఎంతగా గౌరవించిందంటే దేవుడు ఆమెను చూసి సంతోషించేసి 90 సంవత్సరాల వయసులో ఆమె గర్భమును తెరిచి చక్కటి కుమారుని ఇచ్చాడు. ఆయన పేరే ఇస్సాకు. ఈ ప్రపంచమంతా రక్షణ పొందడానికి కారకుడు. కనుక దేవుడిచ్చిన యజమానునికి మనం ఎప్పుడైతే లోబడి ఉంటామమ్మా భానుప్రియ, కనుక దేవుడి దృష్టిలో నీవు ఉంటావు. దేవుని కృప, దేవుని ఆశీర్వాదాలు ఎవరు వద్దన్నా నీ తల దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుకనే మనం దేవునికి యజమానునికి లోబడి ఉండాలని దేవుని వాక్యము చదివిస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మాట ఆత్మీయ తండ్రిగా నా పిల్లలుగా మీకు చెప్తున్నాను. మీరిద్దరూ పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు కాదు కదా, మీరు పెద్దవాళ్ళు అయ్యారని ఇక నుంచి వీరు ఒక కుటుంబంగా కట్టబడితే వీరు కాపురం చేసుకొని చక్కగా ఒక కుటుంబాన్ని పరిపాలన చేసి అభివృద్ధి చెందుతారనే ఆలోచన వారి తల్లిదండ్రులకు వచ్చింది కనుక నేడు వీరిద్దరికి వివాహాన్ని నిశ్చయించారు. కనుకనే ఇప్పుడు వీరిద్దరు ఏం చేయాలంటే పెద్దవారు గనక పెద్దవారుగానే ఉండాలి. గతకాలం అంతా మీరు విడివిడిగా ఉన్నారు, తల్లిదండ్రుల మధ్యలో ఉన్నారు, అంటే చిన్నపిల్లలుగా ఉన్నారు కనుక చిన్నపిల్ల చేష్టలు చేశారు. అందుకని మనము జ్ఞానం కలిగి ఇతరులతో మాట్లాడాలి, జ్ఞానం కలిగి నీ కాపురాన్ని కట్టుకోవాలి, జ్ఞానం కలిగి నువ్వు సంపాదించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఇక మనం పిల్ల చేష్టలు చేయకుండా పెద్దవారిగా ఉండాలి. పిల్ల చేష్టలు అవమానకరంగా ఉంటాయి, పెద్దవారు గౌరవ మర్యాదలతో ఉంటారు. కనుక ఇక నుంచి మీరు గౌరవ మర్యాదలకు సంబంధించిన ఆలోచనలు కలిగి జీవించాలని ఈ మాటలు మీ ఇద్దరికి చేరి వచ్చిన వారికి పరిశుద్ధ దేవుడు తెలియజేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. మరి వీరిద్దరు నాన్న జాగ్రత్తగా అందరికి వందనాలు చెప్పు బాబు. గమనించండి ప్రియులారా, ఈ వివాహానికి చేరి వచ్చిన బంధుమిత్రులు, శ్రేయోభిలాసులు, తల్లిదండ్రులకు, సహోదరులకు ఈ వివాహ వేదిక మీద నిలిచి పెళ్లి కుమారుడు శ్రీనివాసరావు ప్రియులారా, వీరిద్దరూ మనకి ఎందుకు వందనాలు చెప్తున్నారు అని మనం గమనించగలిగితే వీరిద్దరూ పరిశుద్ధ దేవుని మార్గంలో ఉన్నారు కనుక ఈ పరిశుద్ధ వివాహము అనున్నది న్యాయబద్ధముగాను దేవుని చట్ట ప్రకారంగాను దేవుని నీతి న్యాయములతో జరుగునదే పరిశుద్ధ వివాహం. అందుకని ఈ పరిశుద్ధ వివాహానికి వచ్చిన మనమందరం దేవుడు మనకందరికీ ఒక విలువ, ఒక గౌరవ మర్యాదను మనకిస్తున్నాడు. మిమ్మల్ని హెచ్చరిక చేస్తున్నాము. చాలా మంచిది, మీకు కూడా అర్థమైనట్టుంది. మాకే సమస్యలు లేవు బాబు, నువ్వెందుకు అట్లా చెప్తున్నావు అని అనుకున్నట్టుగా కనబడుతున్నారు. మంచిదే. అయితే ప్రియులారా, భానుప్రియ శ్రీనివాసరావు భార్యాభర్తలుగా జతపరచబడాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. చాలా సంతోషము. మీ దీవెన సదాకాల సమర్థి తెలియజేయలేదు. గమనించి చిన్నపిల్లలు కదా, చెప్పిన మాట వింటారు. నేను తీయద్దని చెప్పాను కదా, అట్టి పెట్టుకున్నారు పాపం. ఓకే, థ్యాంక్ యూ. మైక్ ఉందా నాన్న? ఇంకోటి ఏమన్నా ఈ బాబు రా నాయన, సాల్మన్ ఇటుండు మధ్యలో ఉందా అక్కడే. శ్రీనివాసరావు, ఇంతవరకు నువ్వు దేవుని మాటలు విన్నావు. వివాహం అంటే ఏమిటో, భార్య ఏమిటో దేవుని వాక్యం ద్వారా తెలుసుకున్నావు. బాబు, మరొక్కసారి నీ ప్రేమ గురించి చెప్తున్నాను నాన్న. భానుప్రియ అనే ఈ కన్యకను నీ భార్యగా చేసుకున్నట్టుకు నువ్వు హృదయపూర్వకంగా ఇష్టపడుతున్నావా బాబు? ఇష్టపడుతున్నాను. దగ్గర పెట్టుకొని చెప్పు నాన్న. ఇష్టపడుతున్నాను. ఎవరు? భానుప్రియ. అదేలే, భానుప్రియనిలే బాబు. మరొక్కసారి చెప్తున్నాను నాన్న, ఎవరు బలవంతం చేయలేదు కదా? చేయలేదు. ఓకే. భార్య అన్న తర్వాత ఇక నీ బ్రతుకు దినంలో నీవు ఇతరులను ఎవరిని ఆశించకూడదు. కొద్ది సమయంలో కుమార్తె భానుప్రియను నీకు భార్యగా దేవుడు ఇస్తున్నాడు. ఆమె భార్యగా వచ్చిన తర్వాత ఆమెతోనే నీ జీవిత దినములన్నీ కాపురం చేయాలి. ఇతరులు ఎవరిని ఆశించకూడదు. ఆ విధమైన నిర్ణయం చేత భానుప్రియతో కాపురం చేయదువా? చేయదువా? దేవునికి స్తోత్రం. మా అమ్మాయి కూడా అయ్యానన్నా, భయపడకుండా నిదానం చెప్పమా, దగ్గర పెట్టుకో. భానుప్రియ, మరొకసారి నీకు కూడా తెలియజేస్తున్నాను బిడ్డ, ఇది దేవుని న్యాయం. ఒకరికి ఒక రకంగా చెప్పి ఒకరికి ఒక రకంగా చెప్పకూడదు. అయినా నీకు నేను ఎలా చెప్తున్నాను, ఎవరికి వినపడలేదు కదా, చెప్తాను. భానుప్రియ శ్రీనివాసరావు అనే ఈ వరుని నీ పెళ్లి భర్తగా అంగీకరించుటకు హృదయపూర్వకంగా నువ్వు ఇష్టపడుతున్నావమ్మా? ఇష్టపడుతున్నాను. ఎవరు నిన్ను బలవంతం చేయలేదు కదమ్మా? మనకి మరొక గమనిక తల్లి, నీకు కొద్ది సమయమున దేవుడు శ్రీనివాసరావును భర్తగా ఇస్తున్న తర్వాత ఇక నీ జీవిత దినములన్నీ నీ భర్త యొక్క శ్రీనివాసరావుతోనే కాపురం చేయాలి. ఇతరులను ఎవరిని ఆశించకూడదు. ఆ విధముగా శ్రీనివాసరావుతో కాపురం చేయదు అమ్మా? అలాగైనా మీరిద్దరు కుడి చేతులు ఎత్తి చూపించండి. మైక్ తీసుకున్నాను. మీరిద్దరు కుడి చేతులు చక్కగా తిన్నాను.
చక్కగా ఎత్తాలి, చక్కగా అంటే వంకర కదా, అది చక్కగా. దేవునికి స్తోత్రం. చూసుకో, జాగ్రత్త ఉన్నారు. చాలా సంతోషము ప్రియులారా. వధువరులు ఇద్దరు సమ్మతి తెలియజేశారు కనుక వీరిద్దరు సమ్మతిని బట్టి దేవుని మార్గంలో వీరిద్దరు భార్యాభర్తలు అవుటకు అర్హులై ఉన్నారని దేవుని వాక్యం ద్వారా నిర్ణయించడమైనది. ఇప్పుడు వధువరులు ఇద్దరు ఎదురెదురుగా నిలుస్తారు. నాన్న, మీరిద్దరు ఎదురెదురుగా నిలవడండి. గమనించండి ప్రియులారా. పెళ్లి కుమార్తె భానుప్రియ ముసుగు వేసుకుని వివాహ వేదికను అలంకరించి ఉంది. ప్రియులారా, చాలా మందికి ముసుగు గురించి తెలియదు అనుకుంటాను. ముసుగు గౌరవమునకు సూచన కనుక తనకు కాబోయే భర్తను సంఘములోను, తల్లిదండ్రుల మధ్యను, అన్నదమ్ముల మధ్యను, చేరి వచ్చిన వారి ఎదుటను, సేవకుల మధ్యను ఆమె ఘనపరుస్తూ ఈ వివాహ వేదికను అలంకరించి ఉంది. కనుక ఆమె సమ్మతిని తెలియజేసిన తర్వాత తనకు కాబోయే భర్త శ్రీనివాసరావు గారు కూడా ఈయన సమ్మతి తెలియజేశాడు. కనుక ఇప్పుడు వీరిద్దరూ భార్యాభర్తలుగా జతపరచబడుటకు అర్హులని నిర్ణయించడమైనది. కనుక ఇప్పుడు శ్రీనివాసరావు భానుప్రియ ధరించిన ఆ ముసుగును రెండు చేతులతో ఆ సింగు ఈ సింగులో పట్టుకున్నా, నేను చెప్పేంతవరకు కాదు, రెండు చేతులతో ముసుగు పట్టుకొని ఇక నుంచి నువ్వు ముసుగు వేసుకోవలసిన అవసరం లేదు. నీ ముసుగులు తొలగించి ఇక నేను ప్రాణ ప్రియుడుగా నా జీవిత దినములన్నీ నిన్ను నేను ప్రేమించి ఏ లోటు లేకుండా చూసుకుంటాను, నీకు భయపడవలసిన అవసరం లేదని ఆయన ప్రేమను వెల్లడిపరుస్తూ ఆ ముసుగును తొలగిస్తాడు. అప్పుడు మనమందరం చప్పట్లు కొడుతూ వారి ఆనందాన్ని, వారి సంకల్పాన్ని దేవుడు ఆశీర్వదించినట్టుగా దైవ ఆశీర్వాదాలు ఇవ్వాలని ప్రేమపూర్వకంగా మీకు తెలియజేస్తున్నారు. బాబు, ముసుగుని అయినా ఫోటో అందరూ చప్పట్లు కొట్టండి. రావాలి. మీ భార్యకు కూడా చెప్పండి. అమ్మా, చెప్పున్నానా? అంగీకరిస్తున్నారా? అంగీకరించడమే కాదు, ఆమె మీ ఇంటి కోడలుగా వచ్చిన తర్వాత మీకు పుట్టిన నా అమ్మాయికి చూసుకోయా, మీ కడుపును పుట్టిన బిడ్డగా చూడాలి. ఎటువంటి పరిస్థితులు కూడా భానుప్రియ కంటికి నీరు రాకుండా నాకు తల్లిదండ్రిని దేవుడు ఇచ్చాడని ఆమె సాక్ష్యం చెప్పాలి. ఆ విధంగా మీరు ఇద్దరు చూడగలరమ్మా? దేవునికి స్తోత్రం. చాలా సంతోషం. వారికి కూడా మైక్ అయినా బాబు, మైక్ దగ్గర పెట్టుకో. మీ పేరేం పేరయ్యా? రామకృష్ణ. రామకృష్ణ, మీ కుమార్తె భానుప్రియకు వరుడైన శ్రీనివాసరావు ఈ వరుని భార్య భర్తగా అంగీకరించి మీ ఇంటి అల్లునిగా చేసుకున్నట్టుకు అయ్యా మీరు హృదయపూర్వకంగా ఇష్టపడుతున్నారయ్యా? తొందరపడాక నిదానంగా, అంతేనా? మా అమ్మాయి కూడా చెప్పమ్మా. అంతేనా? అంతేలే. ఎందుకంటే ఆకర్లే ముందు చెప్పాలి. కొంపలకు నిప్పు పెట్టేది వీళ్ళ ద్వారానే వస్తారు ఎక్కువ. మగాళ్ళు పాపం సర్దుకొని పోతారు. చాలా సంతోషం. అలాగైన వెడల మీ ఇద్దరు భార్య భర్త మీ కుడి చేతులు ఎత్తి చూపించండి. కొంచెం కదడు అట్లున్నానా? వాళ్ళ నలుగురు చేతులు ఫోటో తీసుకో బాబు. వచ్చేసింది నాన్న. చాలా సంతోషం. అలాగైన విడాలయ్యా, దేవుడు మీ ప్రేమను సమ్మతించాడు. విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను రాజా. గమనించాలి. మరొకసారి చిట్టుబాబు, రామకృష్ణ మీకు మరొకసారి తెలియజేస్తున్నాను. బాబు, మీ రెండు కుటుంబాలు ఆగున్నాయన మళ్ళీ పడదాం. నేను మరొకసారి దేవుని నామమున మీకు ఆజ్ఞాపిస్తున్నాను. వివాహము దేవుని పరిశుద్ధ వివాహం అనేది ఘనమైనదిగా దేవుని న్యాయశాసనముగా జరిగినది కనుక ప్రియులారా, మీరిద్దరు దంపతులు మీ పిల్లల చేతులను పట్టిపోతున్నారు కనుక ఇప్పుడు మీ రెండు కుటుంబాలు
ఒక కుటుంబం కాబోతుంది. కనుక మీ పిల్లలిద్దరూ భార్యాభర్తలుగా ఉండుటకు మీరు హృదయపూర్వక సంతోషించిన వారైన వెడల నేను తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున మీ బిడ్డల చేతులు కలపమని నేను చెప్తాను. ఆ మాటలు విని ఆయన నామాన్ని మయంపరుస్తూ మీ బిడ్డల చేతులు కలపాలి. మీ ఆనందాన్ని సమాజానికి తెలియజేయాలి. గుర్తుందా నాన్న? ఓకే, చాలా సంతోషం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామంలోనికి మీ బిడ్డల చేతులు కలపండి. అందరూ చప్పట్లు కొట్టండి. ఇప్పుడు విడదీయగలరా ఎవరైనను, మరి ఏదైనను విడదీయగలరా ఎవరైనను, మరి ఏదైనను అనుబంధము అనుబంధము విడదీయగలరా అనుబంధము. శ్రీనివాసరావు అను నేను, భానుప్రియ అను నిన్ను ఈ దినమున నా పెళ్లి భార్యనుగా చేసుకొని మరణము మనలను ఎడబాపు వరకు దేవుని నియమము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమి అందును లేని అందును వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి భాను ప్రేమ నిన్ను సంరక్షించి నా ఆస్తి అంతటిలో పాలి భాగస్తురాలుగా చేసుకొని నా జీవిత కాలమంతయు నీ ఎడల నమ్మకముగా ఉండునని దేవుని ఎదుటను సంఘము ఎదుటను పెద్దల ఎదుటను తల్లిదండ్రుల ఎదుటను అన్నదమ్ముల ఎదుటను దైవ సేవకుల ఎదుటను ప్రమాణము చేయుచున్నాను. భానుప్రియ అని నేను శ్రీనివాసరావు అను మిమ్ములను ఈ దినమున నా పెళ్లి భర్తనుగా అంగీకరించి మరణము ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నియమము చొప్పున మేలుకైన కీడుకైనను కలిమియందును లేమియందును వ్యాధి ఆరోగ్యమందును మిమ్ములను ప్రేమించి మీకు లోబడి శ్రీనివాసరావు మీకు లోబడి మిమ్మును సంరక్షించి మిమ్మును సంరక్షించి నా జీవిత కాలమంతయు మీ ఎడల నమ్మకముగా నుందునని దేవుని ఎదుటను దైవ సేవకుల ఎదుటను బంధుమిత్రుల ఎదుటను తల్లిదండ్రుల ఎదుటను అన్నదమ్ముల ఎదుటను ప్రమాణము చేయుచున్నాను. నీతో చేసిన తీర్మానుకే స్తుతి గణ మహిమల స్తోత్రాంజలి. మీకు దేవుని లాంటి వాడు దొరికాడండి. ఏం చేద్దాం, ఆయన రెండో యేసుకుడు. మన ముసలోళ్ళు కదా, కొంచెం నాకుండా పవర్ ఉండదు. కనుక శిలువ ఉండాలి. ఎందుకంటే మనం దేవుని పిల్లలం కనుక దేవుని పెళ్ళిలో అయినా శిలువను గణపరుచుకోవాలి నాన్న. తర్వాతనైనా శిలువ బాలికి తీపించుకొని కట్టుకోండి. ఇలా గమనించండి ప్రియులారా. శ్రీనివాసరావు ఈ వరుడు తనకు కాబోయే భార్య భానుప్రియ మెడలో ఈ మంగళసూత్రాన్ని అలంకరించుటకు ముందుగా మన ఎదుట నిలిచి ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఒక కుటుంబస్తుడు కాబోతున్నాడు కనుక కుటుంబం అంటే ఇప్పుడు నుంచి మనమందరం శ్రీనివాసరావు నీకు భయం లేదు, మేమందరము ప్రభువును నమ్ముకున్న వారమే,
దేవుని మందిరానికి వెళ్ళే వారమే నీ గురించి, నీ భార్య గురించి నీకే లోటు రానిడు దేవుడు, మా సహాయం ఎప్పుడు ఉంటుంది, ఇక నువ్వు భయపడాల్సిన పని లేదు. త్వరగా నీ భార్యకు భానుప్రేమిడలో ఈ మంగళసూత్రాన్ని ధరింపజేసి మమ్మల్ని అందరినీ సంతోషపెట్టు బాబు. ఆకలి అవుతుంది, త్వరగా భోజనం చేసుకొని దేవుని నామంలో మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తామన్న వాళ్ళందరూ మీ కుడి చేతులు ఎత్తి చూపించండి. వివాహ సంబంధమైన నిబంధనకును ప్రేమకును గుర్తుగా ఈ మంగళసూత్రమును నీ మెడలో ధరింపజేసి నా పెళ్లి భార్యనుగా అంగీకరించుచున్నాను. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం. చూపుతున్నావు వాస్తయ్య పూర్ణుడవై ఆరాధుడా సంతోషమే నీతో నా ఓకేనా? థ్యాంక్ యూ. తినండి. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రములు స్వామి. నా బిడ్డకు మంచి బంగారం పడుతుంది కానీ పట్టుకో అయ్యేది అటు పెట్టు. వివాహ సంబంధమైన నిబంధనలకు ప్రేమకును గుర్తుగా ఈ బంగారు ఉంగరమును నీ ఉంగరపు వేలికి ధరింపజేసి నా పెళ్లి భర్తనుగా అంగీకరించుచున్నాను. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం. అట్లానే చూడాలి రెప్ప దేవుడు నిన్ను ప్రేమించి నీకు తల శిరసుగా నువ్వు గౌరవంగా తలెత్తుకొని సమాజంలో ఘనంగా జీవించినట్లుగా ప్రభు నీకు ఇచ్చిన యజమాను, దేవుడు నీకు ఇచ్చిన యజమాను. కనుక మీ ఆయన ఎలా నిన్ను చూస్తున్నాడో, ఎలా పూలమాల పట్టుకుని ఉన్నాడో ఇప్పుడు మీ ఆయన నువ్వు ఫాలో కావాలి. అంతేనమ్మా? ఇప్పుడు ఏకమనసు అన్నమాట. ఆయన ఇప్పుడు మన యవన బిడ్డలను దేవుడు ఈ విధముగా వారి వివాహ విషయంతో దీవెనకరంగా నడిపించుకుంటూ వచ్చాడు. ఇప్పుడు ఈ భార్యాభర్తలు ఇద్దరు ఒకరి చేతిలో ఒకరు పూలమాలలు పెట్టుకొని ఒకరిని ఒకరు చూస్తూ మన మధ్యలో నిలిచి ఉన్నారు. మనమందరం సంతోషిస్తున్నాం. కనుక ఇప్పుడు కుమార్తె భానుప్రియ తన భర్తను చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించాలి. అయ్యా ఆమె వచ్చేటప్పుడు నువ్వు ఊరిని చూడడం కానీ ఏందంటే భయపెట్టకూడదు, చిరునవ్వుతో నవ్వాలి. ఆమె సంతోషంగా నీ కౌరులోకి రావాలి. అట్లా ఉండాలి నీ చూపు, నీ నవ్వు. తేడా వచ్చిందో జ్ఞానం ఉంటుంది. అర్థమైందనా? ఇక్కడ నుంచి బిడ్డ వీడు నుంచి నువ్వు అక్కడికి పోయేలోపు గంట టైం పట్టాలి. ఒక గంట అంటే నెలలు ఎలా చేదము గణపరచెదము మన యేసయ్య నామములో ఉత్సాహగానము చేసెదము గణపరచెదము మన యేసయ్య నామములో హల్లెలూయా
చేసెదము ఘనపరచదము మన యేసయ్య నామములు అత్యధికముగా ఉన్నవి అమూల్యములాటి మనము నమ్మిన ఎడల మహిమలో మనసే మందిరమాయే నామదిలో దీపము నీవే ఆశ్రయించిన వారిని ఉదయించు సూర్యుని వలెనే నిరంతరం. ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడానికి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయంలో ప్రభా ఇక్కడ మీ నామాన్ని అడుగుపెట్టి ప్రార్థన చేయడం మీకు స్తోత్రం. కుటుంబాల్లో అనురాగము, ఐక్యత, ప్రేమ మీరు కలుగు చేస్తున్నందుకు స్తోత్రం. మీరు కుటుంబాలను ప్రభా మీరు కలపాలని ఉద్దేశించారు. పరలోకములో నిర్ణయించిన నిర్ణయాన్ని భూలోకములో వీరిద్దరికి ప్రభా పరిణయంగా మార్చి నా తండ్రి ఈ వివాహ కార్యక్రమాన్ని మీరు ఆది అంతంతో ఆశీర్వాదంగా జరిగించినందుకు స్తోత్రం. ఈ సమయం వరకు ప్రభా మీరు తోడుగా ఉన్నారు. ఇక మీదట కూడా బిడ్డలకి మీరు యేసు నామములో తోడుగా ఉందరు గాక, యేసు నామములో తోడుగా ఉందరు గాక. నిశ్చయముగా ప్రభా మీరు తోడుగా ఉండి మీ ఆలోచన బిడ్డలకి ఎల్లప్పుడూ తెలియజేస్తున్న తండ్రి మీరు నడిపించమని అడుగుతున్నాం. ఈ దినాన ప్రభా వీరికి ఉన్న ఆనందం, సంతోషం ఎల్ల వేళ ఉండునట్లుగా యేసు నామములు ఆజ్ఞాపిస్తూ ఉన్నాం. మీరు ఆజ్ఞాపించమని అడుగుతాను తండ్రి. యేసయ్య మీ సేవకులుగా మీ బిడ్డలను ఆశీర్వదిస్తున్నాం. యేసు నామములు దీవించుదురుగాక, యేసు నామములు వర్ధిల్ల చేయుదురుగాక, యేసు నామములు అభివృద్ధిలోనికి తీసుకుని వచ్చుదురుగాక, యేసు నామములు విస్తరింప చేయుదురుగాక. నా తండ్రి మీరు కూడా బిడ్డలను ఆశీర్వదించమని అడుగుతాను తండ్రి. నీకు స్తోత్రం. మంచి ఆరోగ్యము, శక్తిని, బలాన్ని, కృపని మీరు అనుగ్రహించండి. నిన్న ఆరులుగా దీవించమని అడుగుతున్నాను. ఇరువురు నా తండ్రి మీ పాదాల చెంత చేరి ఎల్లవేళలా ప్రార్థన చేసే ప్రార్థనాపత నింపండి. ఇరువురు ప్రభా ఆనందంగా, సంతోషంగా జీవించడానికి సహాయం చేయండి. వీరి ద్వారా ప్రభా నీ నామానికి మహిమ కలగాలి, కానీ ఏ రోజు అవమానం జరగకూడదు ప్రభా. యేసు నామములో ప్రభా వీరి ద్వారా ప్రభా నీ నామమే మహిమపరుచుకోమని మరొకసారి ప్రాధేయపడుతున్నాను. కుటుంబాన్ని మీ చేతుల్లో సమర్పిస్తున్నాను ప్రభా. వచ్చిన బంధుమిత్రులందరినీ మీ చేతుల్లో సమర్పిస్తున్నాను. అందరినీ ప్రభా మీరు ఆశీర్వదించండి నా తండ్రి. ఈ వివాహానికి వచ్చిన వారందరినీ కూడా ప్రభా ఒక రోజున ప్రభా నా తండ్రి గొర్రెపిల్ల వివాహోత్సవం సమయం ఆసన్నమై ఉన్నది అని తెలియజేసినట్లుగా ప్రభా ఆ వివాహాన్ని కూడా సిద్ధపడగలిగేటట్లుగా మీరు కృప చూపమని అడుగుతున్నాను. అందరూ ప్రభా మిమ్మల్ని నమ్మి విశ్వసించి మీరే నిజమైన దేవుడు అని రక్షకుడిగా అంగీకరించి జీవించగలిగిన సహాయం చేసి మహిమ తెచ్చుకోమని అడుగుతున్నాను. మీ దాసుల ద్వారా మీరు మాట్లాడిన ప్రతి మాట అయ్యా వీరి గుండెల్లోనూ విన్న ప్రతి ఒక్కరి గుండెల్లోనూ స్థిరపరచమని అడుగుతున్నాను. నీరు గట్టి ఫలి కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి
ఈ శుభదినమున నవదంపతులను ఈ శుభదినమున నవదంపతులను నీ దీవెనలతో నింపుమయా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా, దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా. కానా విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివే. కానా విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివే. కష్టములలో నీవే అండగా ఉండి, కష్టములలో నీవే అండగా ఉండి కొరతలు తీర్చి నడుపుమయా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా, దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా. బుద్ధియు జ్ఞానము సంపదలనియు గుప్తమయున్నవి నీయందే. బుద్ధియు జ్ఞానము సంపదలనియు గుప్తమయున్నవి నీయందే. ఇహ పర సుఖములు మెండుగను సగి, ఇహ పర సుఖములు మెండుగను సగి ఇలవర్తులగా చేయుమయా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా, దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా, దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా. La 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 la. కోరుకున్న చెలివి పొందెను కలనైన ఎన్నడు విడువడు. కోరుకున్న చెలిమి పొందెను కలనైన ఎన్నడు విడువదు. ఈ సమయం నీదే చేరుమా, ఈ సమయం నీదే చేరుమా. వేచి ఉన్నది నీ బంధం,
పొందిను, కలనైన ఎన్నడూ విడువదు. కంటివే నీ ప్రియుని కోసము, నీ కొరకే నిలిచుండెను. ఒకసారి ఇటు చూడుమా, కలను కంటివే నీ ప్రియుని కోసము, నీ కొరకే నిలిచుండెను. ఒకసారి ఇటు చూడుమా, ఈ సమయం నీదే చేరుమా, ఈ సమయం నీదే చేరుమా. వేచి ఉన్నది నీ బంధము, కోరుకున్న చిలిమి పొందెను, కలనైన ఎన్నడూ విడువడు. కోరుకున్న చెలిమి పొందెను, కలనైన ఎన్నడూ విడువదు. మరచిపోకుమా, ఇది ప్రభుని కార్యము, ప్రేమించి దీవించెను, నీ ఆశని తీర్చెను. మరచిపోకుమా, ఇది ప్రభుని కార్యము, ప్రేమించి దీవించెను, నీ ఆశని తీర్చెను. ఈ సమయం నీదే చేరుమా, ఈ సమయం నీదే చేరుమా. వేచి ఉన్నది నీ బంధము, కోరుకున్న చెలిమి పొందెను, కలనైన ఎన్నడూ విడువదు. కోరుకున్న చెలిమి పొందెను, కలనైన ఎన్నడూ విడువడు. ఈ సమయం నీదే చేరుమా, ఈ సమయం నీదే చేరుమా. వేచి ఉన్నది నీ బంధము, లాల
సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే. ఈ శుభ దినమున నవదంపతులను, ఈ శుభ దినమున నవదంపతులను నీ దీవెనలతో నింపుమయా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కానా విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివే. కానా విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివే. కష్టములలో నీవే అండగా ఉండి, కష్టములలో నీవే అండగా ఉండి కొరతలు తీర్చి నడుపుమయా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. బుద్ధియు జ్ఞానము సంపదలన్నీయు గుప్తమయున్నవి నీయందే. బుద్ధియు జ్ఞానము సంపదలన్నీయు గుప్తమయున్నవి నీయందే. ఇహ పర సుఖములు మెండుగను సగి, ఇహ పర సుఖములు మెండుగను సగి ఇనవర్తులగా చేయుమయా. కళ్యాణం కమనీయం ఈ
సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. ఏనాటిదో ఈ బంధము, పరమ ప్రభుని సంకల్పము. ఏనాటిదో ఈ బంధము, పరమ ప్రభుని సంకల్పము. ఇది దేవాది దేవుడిచ్చిన సాటి అయిన సహాయము. ఇది దేవాది దేవుడిచ్చిన సాటి అయిన సహాయము. వివాహం అమోఘం, అందరికీ ఆమోదం, అందరికీ ఆనందం. అత్యంత సంతోషం, విడదీయని బంధం, విడదీయని సంబంధం. Happy married life, happy married life. We wish you happy, happy married life, happy married life, happy married life. We wish you happy, happy married life. మంటిని తీసి నరునిగా చేసి, ప్రక్కటెముకను నారిగా చేసి. మంటిని తీసి నరునిగా చేసి, ప్రక్కటెముకను నారిగా చేసి. ఇద్దరిని ఒకటి చేసి, చిత్తమునే జరుగనిచ్చి. ఇద్దరిని ఒకటి చేసి, చిత్తమునే జరుగనిచ్చి. ఇది వివాహమన్నాడు, ఇది వివాహమన్నాడు. వివాహం అమోఘం, అందరికీ ఆమోదం, అందరికీ ఆనందం. అత్యంత సంతోషం, విడదీయని బంధం, విడదీయని సంబంధం. Happy married life, happy married life. We wish you happy, happy married life, happy married life, happy married life. We wish you happy, happy married life.
తన దయ చొప్పున దీవెనలిచ్చి వివాహం మహోత్సవమని ఎన్నడూ విడిపోరాదని వివాహం మహోత్సవమని ఎన్నడూ విడిపోరాదని కలిసి జీవించమన్నాడు, కలిసి జీవించమన్నాడు. వివాహం అమోఘం, అందరికీ ఆమోదం, అందరికీ ఆనందం. అత్యంత సంతోషం, విడదీయని బంధం, విడదీయని సంబంధం. Happy married life, happy married life. We wish you happy, happy married life, happy married life, happy married life. We wish you happy, happy married life. ఏనాటిదో ఈ బంధము, ఏనాటిదో ఈ బంధము, పరమ ప్రభుని సంకల్పము. ఏనాటిదో ఈ బంధము, పరమ ప్రభుని సంకల్పము. ఇది దేవాది దేవుడిచ్చిన సాటి అయిన సహాయము. ఇది దేవాది దేవుడిచ్చిన సాటి అయిన సహాయము. వివాహం అమోఘం, అందరికీ ఆమోదం, అందరికీ ఆనందం. అత్యంత సంతోషం, విడదీయని బంధం, విడదీయని సంబంధం. Happy married life, happy married life. We wish you happy, happy married life, happy married life, happy married life. We wish you happy, happy married life. మంటిని తీసి నరునిగా చేసి, ప్రక్కటెముకను నారిగా చేసి, మంటిని తీసి నరునిగా చేసి, ప్రక్కటెముకను నారిగా చేసి, ఇద్దరిని ఒకటి చేసి, చిత్తమునే జరుగనిచ్చి. ఇద్దరిని ఒకటి చేసి, చిత్తమునే జరుగనిచ్చి. ఇది వివాహమన్నాడు, ఇది వివాహమన్నాడు. వివాహం అమోఘం,
ఎన్నడూ విడిపోరాదని కలిసి జీవించమన్నాడు, కలిసి జీవించమన్నాడు. వివాహం అమోఘం, అందరికీ ఆమోదం, అందరికీ ఆనందం. అత్యంత సంతోషం, విడదీయని బంధం, విడదీయని సంబంధం. Happy married life, happy married life. We wish you happy, happy married life. Happy married life, happy married life. We wish you happy, happy married life. కళ్యాణ రాగాల సందడిలో, ఆనంద హరివిల్లులో, మల్లెల పరిమళ చల్లులలో, కోయిల గానాలలో. కళ్యాణ రాగాల సందడిలో, ఆనంద హరివిల్లులో, మల్లెల పరిమళ జల్లులలో, కోయిల గానాలలో. పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా, పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా. స్వాగతం వధువ స్వాగతం, స్వాగతం వరుణ స్వాగతం, నీ పతిం చేరగా నవవధువా స్వాగతం. నీ సతి చేరగా నవవరుణ స్వాగతం. స్వాగతం వధువ స్వాగతం, స్వాగతం వరుణ స్వాగతం. నరుడు ఒంటరిగా ఉండరాదని, జంటగా ఉండమేలని. ఇరువురి కలయిక దేవుని చిత్తమై ఒకరికి ఒకరు నిలవాలని. నరుడు ఒంటరిగా
ఒకరికి ఒకరు నిలవాలని తోడుగా అండగా ఒకరికి ఒకరు నిలవాలని తోడుగా అండగా ఒకరికి ఒకరు నిలవాలని స్వాగతం గరుడ స్వాగతం స్వాగతం గరుడ స్వాగతం నీ సతి చేరగా నవవరుడా స్వాగతం నీ పతిం చేరగా నవవధువా స్వాగతం స్వాగతం గరుడ స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం సాటిలేని సృష్టికర్త సాటి అయిన సహాయము సర్వజ్ఞాని అయిన దేవుడు సమయోచితమైన జ్ఞానముతో సాటిలేని సృష్టికర్త సాటి అయిన సహాయము సర్వజ్ఞాని అయిన దేవుడు సమయోచితమైన జ్ఞానముతో సమకూర్చెను సతిపతులను ఇది అన్నిటిలో ఘనమైనది సమకూర్చెను సతిపతులను ఇది అన్నిటిలో ఘనమైనది స్వాగతం వరుణ స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం నీ పతిం చేరగా నవవధువా స్వాగతం నీ సతి చేరగా నవవరుడా స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ జల్లులలో కోయిల గానాలలో కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ జల్లులలో కోయిల గానాలలో పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా స్వాగతం మధువ స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం నీ పతిం చేరగా నవవధువా స్వాగతం నీ సతి
స్వాగతం స్వాగతం గరుడ స్వాగతం ధీం ధీం తనన ధిరనరన ధీం ధీం తనన ఓహో ధీం ధీం తనన ధిరనరన ధీం ధీం తనన ఓహో ఇరువురొక్కటైన చక్కని తరుణానా ఇలను ముచ్చటైన మీపై విరివానా ఇరువురొక్కటైన చక్కని తరుణానా ఇలను ముచ్చటైన మీపై విరివానా శోభ వెల్లువాయగా ప్రాభవంబు చల్లగా విపుడు కృపను చల్లగా ప్రభువు వల్ల మీరిలా వేడుకైనది మీ వివాహము ఇరువురొక్కటైన చక్కని తరుణానా ఇలను ముచ్చటైన మీపై విరివానా ఇరువురొక్కటైన చక్కని తరుణానా ఏ నరుడు ఒంటరిగా లేకుండవలెనంటూ ఈ వరుడు నీకంటూ మేలే చేసే పరిశుద్ధ స్థితి అందు పరిణయము జరిగించి ఈ వధువు నీ కోసం ఎంచే నేసే శోభ వెల్లువాయగా ప్రాభవంబు చల్లగా విపుడు కృపను చల్ల